గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే ఇప్పుడు తెలుగులో కూడా చాలా మంది హీరోలు ఇన్నోవేటివ్ కాన్సెప్ట్లు కానీ ఒక డిఫరెంట్ మూవీస్ సెలెక్ట్ చేసుకుంటున్నారు సార్. అంటే ఒకవేళ అంటే ధనుష్ గారు ఫస్ట్ చాయిస్ కాబట్టి ధనుష్ గారికి ఈ సినిమా వెళ్ళిపోయింది. ఒకవేళ మీరు ధనుష్ గారు కాకుండా ఈ హీరోని అప్రోచ్ అవ్వలేదు సార్? సార్ ఈ అప్రోచ్ అనగానే ఎస్ఎన్కి ఇంకా వేరే ఆలోచన ఎందుకు ఉంటుంది? నో అని అంటే దెన్ వీ వుడ్ హ్యావ్ థాట్ మైట్ బి డెఫినెట్లీ. అంటే తెలుగులో ఏ హీరోని అప్రోచ్ అవ్వాలని అనుకోలేదు మొదట్లో అసలు? అంటే మీరు ఈ స్టోరీ ధనుష్ అని అనుకున్నాం బికాస్ ద క్యారెక్టర్ ఇస్ లైక్ దాట్ అండ్ హీ హాస్ సమ్వేర్ టచ్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ బిఫోర్ ఆల్సో. నాట్ దిస్ కైండ్ ఇంత డీప్గా కాదు బట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ హీ హాస్ డన్. అంటే నాగార్జున గారికి కూడా ఇలాంటి క్యారెక్టర్ కొత్తగా చాలా వరకు చేయలేదు. చాలా కొత్త. నిజంగా ఒక రకంగా నాగార్జున గారు ఒప్పుకోవటం కూడా చాలా సర్ప్రైజింగ్. నో ఇట్స్ సర్ప్రైజింగ్. హీఈస్ కమ్ టు డిఫరెంట్ జానర్లోకి వచ్చినారు. డిఫరెంట్ యాజ్ ఎ హీరో కాకుండా ఇంకా క్యారెక్టర్ చేద్దాము అనే ఫీలింగ్లోకి వచ్చారు. ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం. సో వీ ఆల్సో నెవర్ థాట్ దట్ హీల్ డూ. శేఖర్ వీ రిక్వెస్టెడ్ హిమ్. శేఖర్ గారు ఇట్లా ఏదో లైన్ చెప్తారని అన్నాక ద కనెక్షన్ విత్ సునీల్ గారితో కూడా బాగుంది కాబట్టి హీ టోల్డ్ ఇట్లా వచ్చి చెప్తా అంటున్నట్టు లే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ విత్ శేఖర్ గారు అనేది ఫస్ట్ పాలసీ. దెన్ హీ హర్డ్ ద స్టోరీ, దెన్ హీ సెడ్ ఎస్. వీ వర్ హ్యాపీ ఆల్. అంటే ఈ క్యారెక్టరైజేషన్ని ఈ క్యారెక్టర్ని నాగార్జున ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో టెన్షన్ ఉండేనా సార్ మీకు? లేకుండే నాకు పర్సనల్గా నాకు లేకుండా. ఎందుకంటే ఐ హావ్ బీన్ టెల్లింగ్ ఇన్ మై స్పీచెస్ ఆల్సో ధనుష్ ఎలక్ట్రికల్ పర్ఫార్మెన్స్. అసలు మీరు ఆయన కెమెరా ముందరికి అసలు ఎట్లా చేస్తుంటే అసలు ఎంత చేంజ్ అవుతుందంటే అన్బిలీవబుల్ అండి, అన్బిలీవబుల్. ఇప్పుడు మనం ఒక జనరల్ ఒక నెమిలిని మనం ఇలా పండుకొని ఉంటే మనం దాన్ని స్ప్రెడ్ కావాలి దాన్ని ఈకలని కొడుతుంటాం. స్ప్రెడ్ అయితే చూడండి అట్లా కెమెరా ముందట రాగానే ఇట్లా అయిపోతున్నాడు. కంప్లీట్లీ డిఫరెంట్ మ్యాన్. కార్వన్ నుంచి విల్ బి జస్ట్ వాకింగ్ డౌన్ మీద జస్ట్ హలో అంటే హలో అనుకుంటాడు వెళ్ళిపోతుంటాడు. బట్ వెన్ కమ్స్ ఇన్ ద కెమెరా కంప్లీట్లీ ఇట్లా చేంజ్ అయిపోతాడు మనిషి. సో దట్ ఇస్ వన్ గ్రేట్ థింగ్ ఆఫ్ దిస్ థింగ్. నాగార్జున గారిది ఎంత సెటిల్డ్ యాక్టింగ్. Most probably he has not done this kind of roles, settled different characters, 3 shades unna character will be changing. He is a very sincere officer. How he goes to bad times, how he changes into grey, then how he sacrifices things అనేది చాలా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి కాబట్టి he liked it, I think. అంటే మొదట్లో నాగార్జున క్యారెక్టర్ రిసీవ్ చేసుకుంటారని కాన్ఫిడెన్స్ ఉండే? 100% నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది. చాలా రియల్ లొకేషన్లో షూట్ చేశారన్నారు సార్. అంటే రియల్ లొకేషన్లో షూట్ చేయడం అనేది కొంచెం టఫెస్ట్ జాబ్. చాలా టఫ్. ఎందుకంటే అక్కడికి వచ్చే క్రౌడ్ను కంట్రోల్ చేయాలి. డెఫినెట్గా షూటింగ్ we had a very tough time and the people who worked for it also had a very tough time. చాలా టఫ్ టైమ్స్ ఉండే మాకు. ఇప్పుడు ఆ ఇంపాక్ట్ కానీ ఆ రిజల్ట్ కానీ మనం కరెక్టే చేసామని అనిపించిందా స్క్రీన్ మీద చూసుకున్న తర్వాత ఆ రియల్ లొకేషన్లో షూట్ చేయడం? సార్ వెన్ యూ గెట్ గుడ్ రిజల్ట్స్ ఇవన్నీ మనం కరెక్ట్ చేసినామనే అని ఫీలింగ్ వస్తుంది. అదే బ్యాడ్ రిజల్ట్స్ ఉంటే వీ థింక్ అరే హౌ డిడ్ వీ డూ సో మచ్ మిస్టేక్స్, ఇంత ఇట్లా ఎందుకు చేసినాం అనిపిస్తుంది. బట్ డెఫినెట్లీ శేఖర్ గారు జనరలీ రియల్ లొకేషన్స్ని హీ ప్రిఫర్స్. హిస్ ఫిలిమ్స్ ఆర్ లైక్ దాట్ అండ్ వీ హ్యావ్ టేకెన్ దిస్. బట్ ఇన్ బాంబే ఇట్ వాజ్ రియలీ టఫ్. చాలా కష్టపడ్డారు అందరు మా వాళ్ళందరూ. యాజ్ ఎస్పెషలీ మన మేనేజర్స్ అండ్ మన కో డైరెక్టర్స్ వీళ్ళంతా చాలా కష్టపడ్డారు. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది సార్ ఈ సినిమా మేకింగ్లో? ఇన్ విచ్ వే? సీ యాజ్ ఎ ఫిలిం మేనేజింగ్ ద షూటింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ దట్ థింగ్. ఇది మన ఇట్స్ ఏ రెస్పాన్సిబిలిటీ అండ్ మార్కెటింగ్ ఇస్ వన్ బిగ్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఇవాళ ప్రొడ్యూసర్ మార్కెటింగ్ ఇస్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ బికాస్ ద బడ్జెట్స్ ఆర్ సో హై. హౌ డూ యూ మార్కెట్ ఇట్? జనరలీ ఏదైనా హీరో 10 కోట్లకు ఉన్నాడు అనుకోండి, మనం ఆయనతో 50 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాం అనుకోండి. So we have to 5 times sell the film what he has been selling. Kada. That is a big challenge. Chala mandi గ్రహించలేరు. That's the biggest challenge is in this film is that. అంటే బడ్జెట్ని కంట్రోల్ చేయడంలో యాజ్ ఎ ప్రొడ్యూసర్గా we never thought of controlling sir. శేఖర్ గారు ఏది చెప్పినా అది చేసిన. అంటే బిఫోర్ సెట్స్ మీదకి వెళ్ళే ముందుకు ఒక బడ్జెట్ అనుకుంటారు సార్? అదే అనుకున్నాము. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద షూటింగ్ వీ వెంట్ ఆల్ అవుట్. ఓకే. మరి ఏది అనుకుంటే అది చేసిన. సాధారణంగా అంటే ఏ సినిమా కూడా ఆన్ పేపర్ ఉన్న బడ్జెట్లో అవ్వదని అంటారు సార్. ప్రొడ్యూసర్గా మీ ఫీలింగ్ ఏంటి అసలు సాధారణంగా జరిగే బయట సినిమాలు ఏ సినిమా అయినా? బిగ్ ఫిలిమ్స్ డోంట్ హ్యాపెన్ ఐ ఫీల్. స్మాల్ ఫిలిమ్స్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. బిగ్ ఫిలిమ్స్ నెవర్ హ్యాపెన్ లైక్ దట్. ఎందుకు సార్? ఎందుకు అలా? దేర్ లాట్ ఆఫ్ చేంజెస్. థాట్ ప్రాసెస్ మనం సినిమా తీసినా కొద్దీ థాట్ ప్రాసెస్ చేంజ్ అవుతుంటుంది. ఒక చిన్న యాక్టర్ను పెట్టుకుందాం అనుకున్నా కూడా ఇంకొక యాక్టర్ని పెట్టుకుంటే ఇట్ విల్ కాస్ట్ యూ సంథింగ్. మనం బెటర్ యాక్టర్ని పెట్టుకుందామా, బెటర్ సీన్ చేస్తామా, ఏ లొకేషన్స్ చేస్తాం, ఆ లొకేషన్ నుంచి వేరే లొకేషన్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ప్లానింగ్ ఇన్ గోవా అనుకోండి.
గోవా కాదు ఐ షుడ్ మొరిషియస్లో వేస్తే బాగుంటుంది అనుకోండి. ద హోల్ థింగ్ ప్రాసెస్ విల్ చేంజ్, బడ్జెట్స్ చేంజ్ అయితే ఎవ్రీథింగ్ విల్ చేంజ్. ఎస్ ఆ టైంలో కూర్చుంటాం, ఎస్ వారు చెప్తారు అనుకోండి మాకు ఐడియా, వీ ఆల్సో ఫీల్ క్యారెక్టర్ బాగానే ఉంటుంది అనుకుంటే వీల్ గో హెడ్. ఓకే. సరే ఏదైనా బెటర్మెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తేనే సినిమా హాల్లోకి వచ్చే పరిస్థితి ఉందని మా అందరికి తెలిసి వాళ్ళ ప్రొడ్యూసర్స్కు. అండ్ వీ హ్యావ్ టు గివ్ ఎ డిఫరెంట్ ఫిలిం. సో ఎవ్రీ డిఫరెంట్ ఫిలిం ఎంత ఛాన్స్ సక్సెస్కి ఉందో అంతకన్నా 4 times ఛాన్స్ ఫెయిల్ అయ్యేది అనుకుంటుంది. ఓకే. ఇప్పుడు మనం 100 ఫిలిమ్స్ ఇస్తుంటే 20 ఫిలిమ్స్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దే ఆర్ నాట్ ఈవెన్ 20 ఫిలిమ్స్, 15-12% ఆఫ్ ద ఫిలిమ్స్ ఆర్ డూయింగ్ గుడ్. సో హౌ మచ్ రిస్క్ యాజ్ అ ప్రొడ్యూసర్ వీఆర్ టేకింగ్ యూ కెన్ అండర్స్టాండ్. ఓకే. డెఫినెట్లీ శేఖర్ గారు ఈజ్ ఏ సేఫ్ బెట్ అని వీఆర్ గెటింగ్ డౌన్. అంటే ఈ సినిమా చమురు నిక్షేపాలు ఆయిల్ దాని గురించి చుట్టూ కథ తిరుగుతుంది సార్. రీసెంట్గా నేషనల్ మీడియాలో వచ్చింది ఇలాంటిదే ఒక న్యూస్ వచ్చింది. సో ఇండియాలో చమురు నిక్షేపాలు ఈ అరేబియా మహాసముద్రంలో కనుక్కున్నాము. సో దానివల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా అవబోతుంది. చమురును మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు అంటే స్టోరీ లైన్ కలిసింది. అంటే బిఫోర్ అడ్వాన్స్డ్గానే ఆలోచించేది పెట్టారు మీరు. సార్ సమ్ టైమ్స్ యాక్సిడెంట్లీ ఇట్ హ్యాపెన్స్. వీ హ్యావ్ టేకెన్ విజయశాంతి గారితో కూడా ఒక సినిమా తీస్తే వార్ గురించి తీసినాం. దట్ ఎగ్జాక్ట్లీ ద టైమ్ ఆఫ్ కార్గిల్ అవుతుంటే సినిమా రిలీజ్ అయింది. ఓకే. సో ఇట్ హ్యాపెన్స్. సో ఇట్ విల్ బికమ్ అడ్వాంటేజ్. ఏ సినిమా సార్ అది? భారతరత్న. ఓకే. సో సేమ్ థింగ్ దిస్ ఇస్ లైక్ దట్. అట్లా అడ్వాంటేజ్ వస్తుంది, అంతేగాని అది ఏదో అవుతుంది అనుకొని మనం చేయలేదు. బట్ ఏంటంటే వీఆర్ ద ఫిలిం ఇట్ సెల్ఫ్ ఇస్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ వరల్డ్లో ఎవరైతే ఉన్నారో బెగ్గర్తోనే ఇష్యూ నడుస్తుంటుంది. సో రిచెస్ట్ మ్యాన్ ఏ లెవెల్లో ఉంటాడు, ఇసుంటి ఆయిల్స్లో దాంట్లో ఉంటాడు కాబట్టి అట్లా కనెక్ట్ చేసాం. ఓకే. అంటే ఇది రిచ్ మ్యాన్ పూర్ మ్యాన్ మధ్య ఉండే ఒక కాన్ఫ్లిక్ట్ స్టోరీ కదా. కరెక్ట్. అంటే ఈ స్టోరీని జనాలు ఎలా ఓన్ చేసుకుంటారు, ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే ఒక టెన్షన్ ఏమాత్రం లేదు సార్ మొదట్లో? లేదు. ఉంటే మేము ఎందుకు చేస్తాం సార్? అండ్ పుట్టింగ్ అట్ దిస్ మనీ అట్ దిస్ లెవెల్. ఓకే. బేస్ ఇస్ శేఖర్ కమ్లా. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్, బట్ వీ బిలీవ్డ్ ఇన్ దిస్ స్టోరీ. ఇప్పుడు అందరు మిమ్మల్ని కుబేర ప్రొడ్యూసర్ రామ్మోహన్ రావు గారు అని పిలుస్తారేమో. దిల్ రాజు అన్నట్టుగా ఇప్పుడు కుబేర ప్రొడ్యూసర్ అవుతారు మీరు. కాకపోవచ్చు. సరే ఫర్ సమ్ టైమ్ తెలిసే సంథింగ్. ఇంతకుముందు మమ్మల్ని జగిత్యాల రామ్మోహన్ రావు అంటుండ్రు, ఒకరు కరీంనగర్ రామ్మోహన్ రావు అంటుండ్రు, ఒకరు సినిమా రామ్మోహన్ అంటుండ్రు. ఇన్ ద సేమ్ వే ఇట్ హ్యాపెన్స్. నథింగ్ గ్రేట్. అంటే సునీల్ నారాయణ్ గారితో ఈ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది సార్ ఆయనతో? సార్ నారాయణ్ గారు ఇస్ వెరీ క్లోజ్ టు అస్. ఫస్ట్ చాలా నాకు క్లోజ్. మరొక రోజు కూర్చొని ఇట్లా సినిమాలు చేద్దాము. జనరలీ హీఈస్ ఫైనాన్సింగ్ ఫ్రమ్ లాస్ట్. వారి ఫాదర్ నారాయణ్ దాస్ గారు ఫాదరే హీ వాజ్ అ ఫైనాన్సర్. సో హీ వాజ్ ఆల్సో ఫైనాన్సింగ్ నారాయణ్ దాస్ గారు. బట్ హీ కుడ్ గెట్ చాలా మంది పార్ట్నర్స్ వారు చేయగలుగుతారు ఎవరినంటే వాళ్ళ ఇండస్ట్రీలో. హీ హాజ్ గుడ్ కనెక్షన్స్ విత్ ఎవ్రీ యాక్టర్, ఎవ్రీ ప్రొడ్యూసర్, ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్. హీ హాజ్ బెస్ట్ కనెక్షన్స్. అయితే ఒకరోజు కూర్చున్నప్పుడు సినిమాలు చేద్దాము అనుకున్నప్పుడు దెన్ ఈ సెడ్ కలిసి చేద్దామా అది ఇది అని డన్ వీళ్ళు చేద్దామని అనుకుని నారాయణ్ దాస్ గారు మేము స్టార్ట్ చేసినాం. సో ఆఫ్టర్ నారాయణ్ దాస్ గారు పాసింగ్ అవే ఇట్ ఈస్ విత్ సునీల్ గారు. ఎలా ఉంది సార్ ప్రయాణం? వండర్ఫుల్ జర్నీ సార్. సినిమాలు తీసుకుని అంటే ఫ్రమ్ లాస్ట్ 30 years వీఆర్ ఇన్ దిస్ లైన్. ఎవరెవరు కొన్ని తలసిన తీసినాం. బట్ దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ ఐఎమ్ గోయింగ్ త్రూ. లాస్ట్ 7-8 ఫిలిమ్స్ హిట్ ఫ్లాప్ కాకుండా వీఆర్ నాట్ లూజింగ్ మచ్. వీఆర్ హ్యావింగ్ దట్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ మేకింగ్ ఫిలిమ్స్ అనేది. అంటే బెటర్ అవుట్పుట్ కోసం కానీ ఏదైనా విషయంలో మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ జరుగుతుంటాయా? అంటే ఏదైనా బెటర్ అవుట్పుట్ అంటే ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వటం గురించి మా ఇద్దరి మధ్య అసలు ఉండదు సార్. అసలే ఉండదు. ఓకే. అసలే అంటే ఏ సినిమా కథనైనా ఇద్దరు కలిసి జడ్జ్ చేసి ఇద్దరు కలిసి డిసిషన్ తీసుకుంటారు. డెసిషన్ మేకింగ్లో సునీల్ మార్కెటింగ్ అండ్ ఆల్ దట్ హీస్ టేకింగ్ కేర్. అసలు నేను దాంట్లో ఐ డోంట్ టాక్ బికాస్ హీఈస్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. స్టోరీ మధ్యలో ఇప్పుడు శేఖర్ గారు అనుకో మేము చేసే పెద్ద పని చాలా తక్కువ ఉంటుంది. హీ విల్ టేక్ ఎవ్రీథింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. నాట్ వన్ థింగ్, ఎవ్రీథింగ్ హీల్ టేక్ కేర్ ఆఫ్. ఓకే. సో వీ డోంట్ హ్యావ్ మచ్ థింగ్ టు డూ ఎక్సెప్ట్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, ప్రొడక్షన్స్ అది ఇదని కొంచెం చూసుకోండి కానీ మేనేజర్స్తో. అదర్ దెన్ దట్ నథింగ్ మచ్. శేఖర్ కమల్ గారితో ఇంత ముందు కూడా చేశారు లవ్ స్టోరీ అనే సినిమా. నెక్స్ట్ ఇప్పుడు ఇది నెక్స్ట్ ఇంకో సినిమా కూడా కమిట్ అయ్యారని మీకు చేయబోతున్నారు మీ బ్యానర్లో అని అన్నారు. వీ వాంట్ టు డూ సార్. అది ఇంకా అది రియలీ కాలేదు కంప్లీట్. ఓకే. డెఫినెట్లీ వీ విల్ డూ. ఆయనతో ప్రయాణం ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు మీరు వేరే డైరెక్టర్తో చేస్తారు, వీరితో చేస్తారు. వీ హ్యావ్ వెరీ లెస్ వర్క్. హీ ఓన్స్ ద ఫిలిం కంప్లీట్లీ. వారే మొత్తం స్టోరీ రైటింగ్ కానీ దీని కానించి లొకేషన్స్ ఏవి బెటర్ అయితే ప్రతి చిన్నది కూడా హీ విల్ థింక్ విత్ హిస్ టీమ్ అండ్ టెల్ అస్. ఓకే. సో వీ డోంట్ హ్యావ్ మచ్ వర్క్ టు డూ.